చామగడ్డ పులుసు తయారు చేసే విధానం చూద్దాం. చామగడ్డల్ని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకొని ఉడకబెడుతున్నానండి. చామగడ్డలు ఉడికాయండి. ఉడికిన చామగడ్డల్ని చిలుల్లో పోసుకొని వడబోసుకుంటున్నానండి. చల్లారాక చెక్కు తీస్తానండి. చెక్కు తీసి కట్ చేసుకుంటాను. ఈ లోపల పులుసు తిరగమాత కోసం పులుసు చేసేదానికి తిరగమాత కోసం స్టవ్ పైన బాణలు పెట్టుకొని నూనె వేసి ఆవాలు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నానండి. మూత పెట్టాను తొందరగా వేగుతాయని. ఆనియన్స్లో ఉప్పు వేసుకున్నా కూడా తొందరగా వేగుతుందండి. కొద్దిగా అల్లం పచ్చిమిరపకాయ కూడా వేసుకొని వేగనిస్తున్నానండి. అవి వేగాక చింతపండు రసం వేసుకున్నానండి. చింతపండు రసం వేసాక పులుసుకి తగినన్ని నీళ్లు వేసుకోవాలండి. వేసుకున్నానండి. పులుసులో సాల్ట్, పసుపు, సాంబార్ పొడి వేసుకొని బాగా కొద్దిగా బెల్లం కూడా వేసానండి. ఒట్టి పులుసు కదా ఇది. వేసుకొని బాగా కలిపి పెట్టుకొని తెల్లనిస్తున్నానండి. మూత పెడితే తొందరగా తెల్లుతుందని. పులుసు తెల్లుతున్నదండి. ఉడికించుకొని కట్ చేసుకున్న చామగడ్డ ముక్కలు కూడా వేసుకున్నానండి. ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డ పులుసు రెడీ. పచ్చిపిండి కూడా వేసి కలుపుకుంటే పులుసు చిక్కబడుతుందండి. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.